కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సిందే లోకేష్. అంతవరకు దీన్ని పుష్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు రాజీనామా చేయాలని, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఫ్రెండ్స్, వీళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 5 డిఎస్సీలు ప్రకటించే అవకాశం ఉన్నా ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్ అండ్ గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే డిఎస్సి ప్రకటించి పరీక్షలు నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని వింతనాలో విడ్డూరవనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా. ఇంకొంతకాలం పోయాక జగన్మోహన్ రెడ్డి ఇదే వైసీపీ గ్యాంగ్ని రోడ్ల మీదకు తోలి, మా జగనన్న గుంతలు పెట్టిన రోడ్లు నువ్వు పూడుస్తావా, కొత్త రోడ్లు వేస్తావా, అసలు నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండే అర్హతే లేదు నీకు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తారేమో. ఇక ఇంకొంతకాలం పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను 5 ఏళ్ల పాటు పోలవరాన్ని పాడుపెట్టి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేలా చేసి రివర్స్ టెండరింగుల పేరుతోటి అసలు రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ అందుబాటులోకి రాకూడదు అని చెప్పి పోలవరాన్ని నాశనం చేద్దామని చూస్తే నిమ్మల రామానాయుడు గారు మీరు వచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తారా, మీకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి మీరు కూడా వెంటనే ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి ఆ డిమాండ్లు కూడా చేస్తారేమో. వీళ్ళని చూస్తుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో రావు రమేష్ డైలాగ్ ఒకటి ఉంటుంది, వీళ్ళ విధానాలు ఎప్పటికీ అర్థం కావాలి. అలాగే వైసీపీ వాళ్ళను చూస్తుంటే కూడా వీళ్ళ విధానాలు ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కావు అనాలనిపిస్తోంది. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి.